ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు యుగల గీతాలు పాడుకున్న అమెరికా, ఇజ్రాయిల్ ఈ రోజున ఒకరి పొడ ఇంకొకరికి గిట్టుబాటుగా నచ్చట్లా. ఏమొచ్చింది, వీళ్ళిద్దరికి పోయే కాలం ఏమొచ్చింది అంటున్నారు సామాన్య ప్రజలు. అంత మాట అనకండి బాబు, పెద్ద దేశాలు అంటే. లేదండి, నిన్న మొన్నటి వరకు అంతా కూడా చక్కగా యాదవ్కి భారత్ని పాటలు పాడుకున్నారు కదా రోడ్డు మీద, దేశం మీద, ప్రపంచం మీద. ఇవాటికి వాళ్ళకి ఏమైపోయింది అంటే ఎవరి స్వార్థం వాడదండి. స్వార్థం ఏముందండి దేశంలో? అమెరికాకి పెద్ద కంట్రీ కదా, అంటే ఆ పెద్ద కంట్రీకి పెద్ద సమస్యలు, చిన్న కంట్రీకి చిన్న సమస్యలు, ఎంత చెట్టుకి అంత గాలి అంటే. సార్ వివరంగా చెప్పండి సార్ అంటారు. వివరంగా చెప్తాను. ఎందుకంటే మన కంపు బాబాయ్కి నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే అతని యొక్క గ్రేడింగ్ బాగా పడిపోయి 30 లోపల వచ్చేసింది. అమెరికా చరిత్రలో ఇంతవరకు అంత తక్కువ గ్రేడింగ్ ఉన్న ప్రెసిడెంట్ ఎవరు లేరు. ఇది మరొక గిన్నిస్ రికార్డ్. చెప్పండి, కొడతారా? కొట్టండి ఒకసారి. మరి అలాంటి ఆయనకి రేపు ఎలక్షన్లో గెలవకపోతే మరి ఆ పదవి నుంచి కూడా తీసేస్తారని చెప్పి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. ప్రత్యేకంగా ట్రంప్. తీసేస్తే పోయిందేముందండి అంటారు. తీస్తే పోయిందేముంది అనేది అంటే, తీసేస్తే కేసులు వచ్చేస్తాయండి, క్రిమినల్ కేసులు. వీళ్ళేమైనా నిక్కచ్చిగా ఉంటే పర్వాలా. సుమారు $2 బిలియన్ ఆయన లంచాల రూపంలో తినేశాడు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే, క్షమాభిక్ష పెట్టే ఆ వ్యక్తులకి నేను నీకు క్షమాభిక్ష పెడతాను, నాకు $20 మిలియన్ కరెన్సీ ఇవ్వాలి అంటే పాప వాళ్ళు ఇచ్చుకొని ఆ క్షమాభిక్ష పొందుకున్నారు. అంత కరప్ట్ ఫెలో. మరి అంత కరప్ట్ ఫెలో ఇప్పుడు పదవిలో లేడనుకోండి, ఈ కేసులన్నీ తిరగదోడతారు కదా, మరి శిక్ష పడుతుంది కదా. మరి దానికోసం ఆయన భయం అది. అందుకని ఎట్టాగైనా సరే మనకి ఈ ఇరాన్తో మనం సంధి చేసుకోవాలి. ఇరాన్కి పక్కన చైనా ఉంది, రష్యా ఉంది. వీళ్ళిద్దరు కూడా ఒకటే అన్నారు, అరే ముద్దు వచ్చినప్పుడు చెంకెక్కాలరా బాబు నువ్వు. ఇప్పుడు అమెరికాకి చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే, నేను ఇది సంధి నేను చేయ అని తెలంగాణలో చెప్పినట్టు చెప్పరా బాబు అన్నాను. వాడు అదే అంటున్నాడు, నేను చేయ అన్నాడు. బాబు చేయరా బాబు అని ట్రంప్ గారు వెంట పడుతున్నాడు. నేను చేయ, నువ్వు నాకు ఇంత ఇస్తే కానీ నేను చెయ్య. ఇస్తాను రా బాబు, నీకు ఎందుకు వచ్చింది గొడవ, నీకు అక్కడ బ్యాంకులో ఫ్రీజ్ అయిపోయిన డబ్బులు నేను పంపిస్తా కదా అంటే, ఓకే పంపిస్తా, వెంటనే పంపించంటే మళ్ళీ అక్కడ లోకల్ కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ వాళ్ళు అలా ఎలా పంపిస్తారు అనేటప్పటికి దానికి చిన్న లిటికేషన్. అలా కాదు కానీ మేము ఇక్కడ నీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా చెప్పు, ఆ లిస్ట్ ప్రకారం మేము ఇక్కడ కొని పంపిస్తామంటే, నా సొమ్ము మీద నీ పెత్తనం ఏందయ్యా బాబు అని ఇరాన్ ఇలాగా వాదోపవాదాలతో ఎటు తెగట్లా. ఈ సమయంలో ఏం చేశాడంటే ట్రంప్ ఇరాన్తో అంటే ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అంటే ఒప్పందం కుదరలేదు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అవగాహన చేసుకుందాము ఫలానా ఈ యొక్క నియమాల ప్రకారం అంటారు. అలాగా ఒక పత్రం రాసుకున్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు. ఇక శాంతి ఒప్పందం అనేది కుదరలా. పాపం పీస్ అవార్డు రావాలి, నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి తాపత్రయపడ్డాడు. వచ్చిన వెంటనే పాపం ఎవరో ఒక ఆవిడకి దొరికితే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి లాక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ పీస్ ప్రైజ్ని. సాటిస్ఫైడ్. అలాంటి దిక్కుమన్నాడు ట్రంప్. సరే ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయెల్కి చెప్పకుండా ఆ యొక్క ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి, అంతేకాకుండా వాళ్ళు కొట్టుకు చేస్తే చచ్చారు. కానీ ఎందుకంటే ఇజ్రాయెల్కి లెబనాన్కి గొడవ జరుగుతుంటే ఆ గొడవలో కూడా మేము అక్కడ యుద్ధ విరమణ చేయిస్తాను ఇజ్రాయెల్ చేత అన్నాడు. ఇది ఎలా ఉందంటే, ఒక సినిమాలో నేను చూశాను, దేవా నువ్వు కనుక నాకు ఈ పని చేయించావంటే మాకు సెక్రటరీ ఉన్నాడు కదా వాడికి గుండు కొట్టిస్తాను అని చెప్పి అంటాడు కోట. అలా ఉంటుంది అనమాట. వాళ్ళు తెలుసుకోవాలి. కానీ పాపం ఇజ్రాయెల్ వాడిని ఇరికిచ్చి ఇజ్రాయెల్ వాడికి వాళ్ళ యుద్ధంగా నేను ఆపిస్తా అంటే నెతన్యాహు చాలా కోపం వచ్చింది. నీ దారి నీది, నా దారి నేను అనేటప్పటికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మనోడు, వాడేమన్నా అంటే, అసలు నీకు ఎంత సహాయం చేసావో చూసావా, నీకు తెలుసా, నేను చేసిన సహాయం, అమెరికా చేసిన సహాయం కనుక ఇంకెవరికైనా చేస్తే వాళ్ళు మా కాళ్ళ కింద జీవితాంతం పడి ఉండేవాళ్ళని.
ఎవడబ్బు సొమ్మని చేయడండి బాబు. అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం యూదుల చేతిలో ఉంది. అమెరికాలో అక్కడ పార్లమెంట్ మెంబర్స్ అంతా కూడా 60% పైన యూదులే. అమెరికాలో ఏది చీమ కదలాలన్నా చీమ మెదలాలన్నా యూదులే. అలాంటి కీ పొజిషన్లో యూదులు ఉన్నప్పుడు వీడేదో చేస్తానంటే ఏం చేస్తాడు? పెద్ద డైలాగ్ కొట్టాడు. మనోడు మా తక్కుతున్నాడు నెతన్యాహు. ఏమంటే ఓకే ఫైన్, నీకు ఇంతవరకే తెలుసు కదా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ దేశంలో 1.5 బిలియన్ల ప్రజలు ఉన్నారు, అంటే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంత పెద్ద మార్కెట్లు నాకుంది. అంతేకాకుండా భారతదేశ ప్రభుత్వమే కాదు, అక్కడ ప్రజలు కూడా మమ్మల్ని చాలా అభిమానిస్తారు. మాకు కావాల్సిన ఆయుధాలు కానీ ఏది కావాలన్నా సరే అర్ధరాత్రి ఫోన్ చేస్తే అరగంటలో మా దేశంలో కుమ్మరించడానికి అక్కడ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వెంత, నీ ఇది బతికెంత అని జేడీ ఇవాన్స్ని వెంట్రుముక్కలా తీసేయండి. కుళ్ళి 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 చేస్తున్నాడు. మరి ఇలాగా ప్రపంచ రాజకీయాలన్నీ కూడా ఇలా వరుసగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో పాపం ఆయతుల్లా ఖమేనీ యొక్క ఫ్యూనరల్ ప్రోగ్రాం ఇజ్రాయెల్ ఏం భావించిందంటే, ఎలాగ దానికి ఆయతుల్లా ఖమేనీ యొక్క కుమారుడు ఖుష్బూ అతను వస్తే అతను లేపేద్దామని అంతా ప్రిపేర్ అవుతుంటే ట్రంప్ ఏం చేశాడు, వాళ్ళకి ఫోన్ చేసి ఇగో వాళ్ళ దీనికోసం నిన్ను లేపేద్దామని చూస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, నువ్వు అసలు రాకు ఆ ఫంక్షన్కి అని చెప్పేసి ముందే ఒప్పందించేశాడు. ఆయన ఒప్పందించాడన్న సంగతి బెంజమిన్ నెతన్యాహు తెలిసింది. బెంజమిన్ నెతన్యాహు అగ్గి గుగ్గిలం అయిపోయాడు. అసలు నేను ఎప్పుడూ నీ అమెరికా గడ్డ నేను ఎక్కను, నీకు నాకు సంబంధం లేదు, నాకు ఏ ఆయుధం కావాల్సి వచ్చినా సరే నేను భారతదేశం నుంచి కొంటాను, కానీ నీతో కొన్ను, నీ దగ్గర కొన్ను. నాకు నట్లు కావాలన్నా, బోట్లు కావాలన్నా, గన్నులు కావాలన్నా, ఏది కావాలన్నా సరే మీ జాయింట్ వెంచర్స్లు పెట్టుకుంటాం, అమెరికా ఇది ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది, వాటిని నేను కొంటా, కానీ నీతో కట్ పీస్ అన్నాడు. ఇలాగున్నాయండి రాజకీయాలు, చాలా వేడికొన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏ క్షణంలో ఏది పేలుతుందో తెలియదు. ఇవన్నీ ఇట్టాగుంటే పక్కన పాకిస్తాను, ఈ పక్కన పాకిస్తాన్ ఊరుకుంటుందా? అన్నిట నేను ప్రపంచ శాంతి దూతనంటుండే, ఇంట్లో మాత్రం గొడవ. బయట పలికి మోత, ఇంట్లో ఎలకల మోత అంట. అలాగే వస్తుంది పాప పాకిస్తాన్కి. చిన్నప్పటి నుంచి ఆ దేశం మన దగ్గర నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఆ జిన్నా మహానుభావుడు ఎప్పుడు అన్నాడు సరే, మేము ఆకలితో మాడి సస్తాం, కానీ అనుభవం మాకు కావాలి. అనుభవమే కాదు, ఇతరులు జోక్యం చేసుకునేది మీకే కావాలి. కానీ మీ ప్రజలకి ఆహారం ఎవరు, కరెంట్ ఎవరు, దాంతో ప్రజలంతా తిరగబడుతున్నారు 4 రాష్ట్రాల్లో. బెలూచిస్తాన్లో మేము విడిపోతాం అంటున్నారు. పీఓకేలో మాకు ఆహారం కావాలి, నువ్వు ఇవ్వట్లే కాబట్టి మేము ఇండియాలో వెళ్ళి కలిసిపోతాం అని వాళ్ళు రోజు అర్థిస్తున్నారు, మాకు ఆహారం కావాలి బాబు అని. ఇలాగా ఇంట్లో అంతా గోలగా ఉంచుకొని వీళ్ళు మాత్రం కోట్లు సూట్లు వేసుకొని ప్రపంచ శాంతి దూతలాగా పోజు కొడుతున్నారు. పాపం ఎప్పుడప్పుడు బదులవుతుంది కదా, కర్మ వెనకరాదా? పాకిస్తాన్ చేసిన అన్యాయాలు ఇంత అంత కర్మ రిటర్న్స్ అనేది నిరూపించబోతున్నది పాకిస్తాన్కి. సియూమి అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ఏదో కామెంట్ చేయాలి కదా అని చెప్పి చేయకండి. ఇది నా యొక్క ప్రతి ఒక్క దీంట్లో కూడా నిష్పక్షపాతంగా ఉన్నాయి, ఏది బయాస్ ఉండదు. ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్తాను నేను, ధైర్యంగా దమ్ముగా. అంతేగాని వాళ్ళంటే అభిమానం వీళ్ళంటే ఇదిగా కాదు. కాబట్టి మీరు స్పష్టంగా అలాగే చెప్పండి. సియూమి అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.